నా ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈరోజు మనం మీ మొత్తం జీవితాన్ని మార్చగల ఒక సత్యం గురించి మాట్లాడబోతున్నాము. మరియు ముఖ్యంగా మీ జీవితంలో రాబోయే 24 గంటలను ప్రభావితం చేసే జాతకంపై దృష్టి పెడతాము. ఇది మీ జీవితంలో వచ్చే మార్పులు, ఆనందం, సవాళ్లు మరియు అవకాశాలను చూపుతుంది. ఈ జాతకం కేవలం ఒక సాధారణ అంచనా కాదు. ఇది మీ పనులు, మీ ప్రయత్నాలు మరియు శని దేవుడి దయతో అనుసంధానించబడిన మీ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మరియు ఈరోజు నేను దానిని చాలా వివరంగా చెబుతాను. మీరు ప్రతి ఒక్క పంక్తిని అనుభవిస్తారు. ఇది మీ స్వంత కథలాగా. కాబట్టి ముందుగా ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. మిత్రులారా, మీరు చేసిన కృషి ఫలాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాల ఫలితాన్ని పొందుతున్నారని ఈ గురువు జీ చెబుతున్నారు. మీరు ఎన్ని రాత్రులు మేల్కుని పనిచేశారో ఆలోచించండి. మీరు ఎన్ని రోజులు పోరాటంలో గడిపారు, మరియు ఇప్పుడు మీ కష్టానికి ఫలితం లభించే సమయం వస్తోంది. నెలల తరబడి పొలానికి నీరు పోసి, విత్తనాలు విత్తిన తర్వాత పంట కోయడానికి వేచి ఉన్న రైతులాగా. అదేవిధంగా మీ జీవితంలో పంట ఇప్పుడు సిద్ధమవుతోంది. ఈ పండు చిన్నది కాదు కాని అది మీకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది మీకు ముందుకు సాగడానికి బలాన్ని ఇస్తుంది. మీరు ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ వార్తలు రావచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే కస్టమర్లు పెరగవచ్చు. మరియు మీరు విద్యార్థి అయితే పరీక్ష ఫలితాలు సానుకూలంగా ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, మీరు నిజంగా కష్టపడి పనిచేస్తేనే మీకు ఈ ఫలం లభిస్తుంది. ఎందుకంటే శని దేవుడు న్యాయదేవుడు. అతను మోసాన్ని సహించడు. కాబట్టి ఈ జాతకం ప్రకారం ఫలితం మీ తలుపు తడుతోంది. కాబట్టి ఈరోజు నుండే మీ కష్టాన్ని తీవ్రతరం చేయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పుల గురించి మాట్లాడుకుందాం. మీరు కోరుకున్న మార్పులు త్వరలో జరగవచ్చని ఈ జాతకంలో స్పష్టంగా ప్రస్తావించబడింది. వ్యక్తిగత జీవితం అంటే మీ ఇల్లు, కుటుంబం, సంబంధాలు మరియు మీ అంతర్గత శాంతి. మీరు చాలా కాలంగా సంబంధంలో చిక్కుకున్నా లేదా కుటుంబంలో వివాదం ఉన్నా ఈ సమయం ఆ మార్పును తీసుకురాగలదని ఆలోచించండి. అక్కడ ప్రతిదీ పరిష్కరించబడుతుంది. తుఫాను తర్వాత ప్రశాంతమైన సముద్రం వచ్చినట్లే మీ జీవితంలో కూడా శాంతి ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసే కొత్త భాగస్వామిని మీరు పొందవచ్చు. మీరు వివాహితులైతే భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కాని ఈ మార్పు స్వయంచాలకంగా రాదు. మీరు ప్రయత్నాలు చేయాలి. సంభాషణను పెంచుకోవాలి. మీరు అవగాహనను చూపించాలి. ఈ మార్పులు త్వరలో జరుగుతాయని గురూ జీ అంటున్నారు. కాబట్టి ఈరోజు నుండే మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి. చిన్న ఆనందాన్ని కనుగొని ప్రతిదీ ఎలా మారుతుందో చూడండి. తదుపరి విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతికూల ఆలోచనలకు అస్సలు ప్రాముఖ్యత ఇవ్వవద్దని మరియు మీ ప్రయత్నాలపై నమ్మకం ఉంచడం ద్వారా ముందుకు సాగాలని చెప్పబడింది. ప్రతికూల ఆలోచనలు ఏమిటి? మీరు విఫలమవుతారని, మీ కృషి పనికిరాదని, ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందని చెప్పే ఆలోచనలు అవి. కాని ఈ ఆలోచనలు మీ మనస్సు యొక్క భ్రమలు మాత్రమే అని గుర్తుంచుకోండి. మరియు శని దేవుడు మీకు సానుకూలత ద్వారా మాత్రమే విజయం సాధించబడుతుందని బోధిస్తాడు. ఒక యోధుడు యుద్ధంలో ఓటమిని అంగీకరిస్తే పోరాటం ముగిసినట్లే. కాని అతను విశ్వాసాన్ని ఉంచుకుంటే విజయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ ప్రయత్నాలపై నమ్మకం ఉంచండి. ప్రతి ఉదయం నేను విజయం సాధించానని మీరే చెప్పుకోండి. నేను ముందుకు వెళ్తున్నాను. ఏదైనా సమస్య వస్తే దానిని ఒక సవాలుగా ఎదుర్కోండి మరియు ఓటమికి సాకుగా కాదు. ఈ జాతకం ప్రతికూలత మిమ్మల్ని వెనక్కి లాగుతుందని హెచ్చరిస్తుంది. కాబట్టి దాన్ని వదిలించుకోండి. ధ్యానం చేయండి, ప్రార్థించండి మరియు మీ జీవితం సానుకూల శక్తితో ఎలా నిండిపోతుందో చూడండి. దీని తరువాత వివాహానికి సంబంధించిన నిర్ణయాలు అకస్మాత్తుగా తీసుకోవచ్చని గురువుగారు చెబుతున్నారు. అంటే వివాహం మరియు ఈ నిర్ణయం అకస్మాత్తుగా వస్తుంది. అంటే మీరు ఆలోచించరు మరియు విషయాలు పనిచేస్తాయి. మీరు వివాహ వయస్సులో ఉంటే ఒక ప్రతిపాదన రావచ్చు లేదా ఇప్పటికే సంబంధం జరుగుతుంటే వివాహ తేదీని నిర్ణయించవచ్చు.
కుటుంబంలో ఆనందం వస్తుందని అనుకోండి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి మరియు జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది కానీ ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తొందరపాటులో తప్పులు జరగవచ్చు. జాతకాన్ని సరిపోల్చండి. కుటుంబం నుండి సలహా తీసుకోండి మరియు ప్రతిదీ శుభప్రదంగా ఉండాలని శనిదేవుడిని ప్రార్థించండి. మీరు ఇప్పటికే వివాహం చేసుకుంటే ఈ నిర్ణయం పిల్లల వివాహం లేదా బంధువు వివాహానికి సంబంధించినది కావచ్చు. కాబట్టి ఈ సమయంలో వివాహం గురించిన ఆలోచనలను తెరిచి ఉంచండి మరియు జీవితంలో కొత్త ఆనందం ఎలా వస్తుందో చూడండి. మిత్రులారా, పరిస్థితి ఊహించిన విధంగా మారడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అంటే మీరు భావిస్తున్న పరిస్థితి రావడానికి కొంత సమయం పడుతుంది. అంచనాలు అంటే త్వరగా ధనవంతులు కావడం లేదా సమస్యలను వెంటనే పరిష్కరించడం వంటివి. కాని గురూజీ కొంచెం వేచి ఉండండి ఎందుకంటే మంచికి సమయం పడుతుంది అని అంటున్నారు. చెట్టు పెరగడానికి సమయం పట్టినట్లే మీ జీవితంలో మార్పులు వస్తాయి. కాని ఓపిక పట్టండి. రేపు ప్రతిదీ మారుతుందని మీరు ఆలోచిస్తుంటే శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నందున కొంచెం వేచి ఉండండి. ఈ సమయంలో మీ అంచనాలను వాస్తవికంగా ఉంచండి. చిన్న అడుగులు వేసి ప్రతిదీ మీరు కోరుకున్న విధంగా ఎంత నెమ్మదిగా మారుతుందో చూడండి. దీనితోపాటు మీరు చేయగలిగినదంతా చేశారని, కాబట్టి ఓపికగా ఉండి మీ చర్యల ఫలితాల కోసం వేచి ఉండాలని జాతకం సలహా ఇస్తుంది. ప్రయత్నం అంటే మీ ప్రయత్నాలు మరియు మీరు చేసింది సరిపోతుంది. ఇప్పుడు వేచి ఉండండి. మీరు చేయగలిగినంత చేశారని ఆలోచించండి. ఇప్పుడు విశ్వం దాని పని చేస్తుంది. శనిదేవుడు మీ పని చేయండి అని అంటాడు. ఫలితం గురించి చింతించకండి. కాని ఫలితం వస్తుంది కాబట్టి ఓపిక పట్టండి. చింతించకండి. ధ్యానం చేసి ఫలితాలు మీకు అనుకూలంగా ఎలా వస్తాయో చూడండి. మీరు అశాంతికి గురవుతుంటే ప్రార్థించండి. జై శనిదేవ్ అని చెప్పండి మరియు ప్రశాంతంగా ఉండండి. మిత్రులారా, మీ జీవితంలో మీ ఫలితాలు మాత్రమే ముఖ్యమైనవి. ఫలితాలు అంటే ఫలితాలు మరియు అవి మాత్రమే ముఖ్యమైన విషయం ఎందుకంటే అవి మీ కృషికి రుజువు. ప్రక్రియ ముఖ్యమని ఆలోచించండి. కాని అంతిమ ఫలితం ప్రతిదీ నిర్ణయిస్తుంది. కాబట్టి మీ ఫలితాలపై దృష్టి పెట్టండి. వారిని మెరుగుపరచడానికి పని చేయండి మరియు జీవితం ఎలా మారుతుందో చూడండి. ఇప్పుడు మనం మీతో అనుబంధించబడిన వ్యక్తులను మరియు వారి ప్రవర్తనను నిశితంగా గమనించడం గురించి మాట్లాడుతాము ఎందుకంటే మీతో అనుబంధించబడిన వ్యక్తుల వైఖరి, ఆలోచన మరియు ప్రవర్తనను నిశితంగా గమనించమని గురువుగారు చెప్పారు. అనుబంధించబడిన వ్యక్తులు అంటే స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులు. ఎవరైనా మీ వెనుక మీకు హాని చేస్తుంటే లేదా ఎవరైనా మీకు నిజమైన మద్దతు ఇస్తుంటే వారి చర్యలపై నిఘా ఉంచండి. ఎవరైనా ప్రతికూలంగా ఉంటే దూరం ఉంచండి. ఎవరైనా సానుకూలంగా ఉంటే సాన్నిహిత్యాన్ని పెంచుకోండి. శని దేవుడు న్యాయం చేస్తాడు. కాబట్టి తప్పు వ్యక్తుల నుండి దూరంగా ఉండండి మరియు జీవితం ఎలా మెరుగుపడుతుందో చూడండి. దీనితోపాటు జాతకంలో విదేశాలకు సంబంధించిన పనిని కొనసాగించడానికి పత్రాలకు సంబంధించిన అడ్డంకులను ఆపడం గురించి ప్రస్తావన ఉంది. విదేశాలు అంటే విదేశీ ప్రయాణం, ఉద్యోగం, వ్యాపారం. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే పత్రాలను తనిఖీ చేయండి. వీసా, పాస్పోర్ట్ ప్రతిదీ సరిగ్గా ఉంచండి. అడ్డంకులు రావచ్చు. కాని వాటిని ఆపండి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణానికి ముందు లగేజీని తనిఖీ చేసే ప్రయాణికుడిలాగే కూడా అలాగే చేయండి. పత్రాలు తప్పుగా ఉంటే వాటిని సరిదిద్దండి మరియు విదేశాల తలుపులు ఎలా తెరుచుకుంటాయో చూడండి. పత్రాలను చాలా జాగ్రత్తగా చదవాలని గురూ జీ అంటున్నారు. జాగ్రత్త అంటే ప్రతి పంక్తిని చదవడం, ఏ తప్పును మిస్ చేయవద్దు. ఒక చిన్న తప్పు పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని ఆలోచించండి. కాబట్టి శ్రద్ధ వహించండి. నిపుణుడి నుండి సలహా తీసుకోండి మరియు ప్రతిదీ సరిదిద్దండి. ఇప్పుడు మీ భాగస్వామి కోపం మీ కోసం ఎందుకు పెరుగుతోంది? కోపం సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుందని గురూ జీ చెప్పినందున దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. భాగస్వామి అంటే జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు. కోపం ఎందుకు? బహుశా అపార్థం లేదా ఉద్రిక్తతను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మాట్లాడండి
అర్థం చేసుకోండి. ఒక వైద్యుడు వ్యాధి మూలాన్ని కనుగొన్నట్లే అదేవిధంగా కోపానికి కారణాన్ని కనుగొని దాన్ని పరిష్కరించండి. అది పరిష్కరించబడకపోతే శనిదేవుడిని ప్రార్థించి సంబంధాన్ని బలోపేతం చేయండి. ప్రారంభంలో శుభవార్త పొందడం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని జాతకంలో చెప్పబడింది. ప్రారంభం అంటే రోజు ప్రారంభం, కాల్, సందేశం లేదా సంఘటన వంటి శుభవార్త. ఇది మనసును ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచించండి, మీరు ఉదయం నిద్రలేవగానే ఆనందం పొందితే రోజంతా బాగానే గడిచిపోతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. శుభవార్తను స్వాగతించండి మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచండి. మీ లక్ష్యాలు నెరవేరుతాయి. గురు జీ లక్ష్యం అంటే లక్ష్యం అని అంటున్నారు. ఉద్యోగంలో లేదా వ్యక్తిగత లక్ష్యాలలో లక్ష్యంలాగా అవి నెరవేరుతాయి. మీరు కష్టపడి పనిచేసి ఉంటే మీరు చాలా కాలంగా కోరుకున్నది పొందుతారని అనుకోండి. ఆనందం వస్తుంది కానే ప్రయత్నిస్తూనే ఉండండి మరియు విజయాన్ని జరుపుకోండి. మీరు మిమ్మల్ని బలహీనంగా భావిస్తున్న విషయాలలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. బలహీనత అంటే మీరు బలహీనంగా భావించే ప్రదేశం. ఏదైనా స్థాయి లేదా పరిస్థితిలాగా పెద్ద మార్పు ఉంటుంది. మీరు బలంగా మారతారు, పెద్దగా పెరిగే బలహీనమైన మొక్కలా. అదేవిధంగా విశ్వాసం కలిగి ఉండండి, మార్పును ప్రయత్నించండి మరియు చూడండి. మార్పు ప్రపంచ నియమం అని గురూ జీ అంటున్నారు. ఈ విషయం తెలుసుకోవాలి. మార్పు అంటే మార్పు మరియు ఇది నియమం. ప్రతిదీ మారుతుంది. పగటపూట ఆలోచించండి, దుఃఖం తర్వాత ఆనందం, ఆపై మార్పును అంగీకరించండి. భయపడవద్దు మరియు జీవితాన్ని ఆస్వాదించండి. మీపై నమ్మకం పెరగడం ప్రారంభమవుతుంది. జాతకం ప్రకారం విశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం. ఏది పెరుగుతుంది? మీరు మిమ్మల్ని మీరు విశ్వసిస్తారని, నిర్ణయాలు తీసుకుంటారని మరియు విజయం సాధిస్తారని అనుకోండి. దాన్ని పెంచడానికి సానుకూలంగా ఆలోచించండి. విజయాలను గుర్తుంచుకోండి. డబ్బుకు సంబంధించిన చింతలు తొలగిపోవడం వల్ల భాగస్వాములు ఒకరినొకరు శ్రద్ధగా చూసుకోగలుగుతారు. భవిష్యత్తులో మీరు మీ అంచనాలకు అనుగుణంగా మార్పులను తీసుకురాగలుగుతారు. అంచనాలకు అనుగుణంగా మారడం అంటే మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది. కానీ విశ్వాసం మరియు కృషితో ఆలోచించండి. మీ కల నిజమైతే ప్రణాళిక వేసుకుని పని చేయండి. వ్యక్తిత్వాన్ని మార్చుకున్న తర్వాత మీరు ఏ పనులలో సులభంగా పురోగతి సాధిస్తున్నారో గమనించండి. వ్యక్తిత్వాన్ని మార్చడం అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం మరియు పురోగతి ఎక్కడ జరుగుతుందో చూడండి. మీడియా రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు పాత క్లయింట్ల నుండి పనిని పొందవచ్చు. మీడియా అంటే టీవీ, సోషల్ మీడియా, జర్నలిజం. పాత క్లయింట్లు అంటే పాత కస్టమర్లకు పని లభిస్తుంది. పాత కనెక్షన్ ఉపయోగకరంగా ఉందో లేదో ఆలోచించండి. ఆపై టచ్లో ఉండండి మరియు అవకాశాన్ని పొందండి. భాగస్వామి మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు అంటే ప్రేమ పెరుగుతుంది. మీరు ఆశ్చర్యాలను పొందవచ్చు. సంబంధం శృంగారభరితంగా ఉంటే ఆలోచించండి. మీరు కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు జ్వరం మరియు శరీర నొప్పితో బాధపడవచ్చు. ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండండి. జ్వరం నొప్పి అంటే ఆరోగ్య సమస్య. అప్రమత్తంగా ఉండండి. వైద్యుడి నుండి చెకప్ తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. శని దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాడు. మీరు జాగ్రత్తగా ఉంటే జీవితంలో కొత్త ప్రారంభం కనిపిస్తుంది. కొత్త ప్రారంభం అంటే కొత్త ఉద్యోగం, సంబంధం వంటి కొత్త అధ్యాయం. దాని గురించి ఆలోచించండి. పాతది ముగుస్తుంది, కొత్తది ప్రారంభమవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. డబ్బుకు సంబంధించిన పెద్ద సమస్యను పరిష్కరించడానికి కుటుంబం మీకు సహాయపడుతుంది. డబ్బు సమస్య, కుటుంబ సహాయం గురించి ఆలోచించండి. కుటుంబం మద్దతు ఇవ్వాలి, సమస్యను పరిష్కరించాలి. కాబట్టి కుటుంబంతో మాట్లాడండి, సహాయం తీసుకోండి. ఆర్థిక అంశాన్ని బలోపేతం చేయడానికి మరింత కష్టపడి పనిచేయడం అవసరం. ఆర్థిక అంశం అంటే ఆర్థికం. కష్టపడి పనిచేయండి. అదనపు పని, పొదుపులాగా మీరు తదనుగుణంగా ఫలితాలను పొందుతారు. కాబట్టి ఒక ప్రణాళికను రూపొందించండి
పని చేయండి. మీరు కష్టపడి పనిచేసే విధానం తదనుగుణంగా ఫలితాలను పొందుతారు. కష్టపడి పనిచేయడం మరియు ఫలితాల మధ్య సంబంధం. ఎంత కష్టపడి పనిచేస్తే శనిదేవుడు కర్మ ప్రకారం ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఎక్కువ కష్టపడి పనిచేయడం ఎక్కువ విజయం. మిత్రులారా, మీకు ఈ సమాచారం నచ్చిందని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే దయచేసి జై శనిదేవ్ అని వ్యాఖ్య పెట్టెలో రాయండి. ధన్యవాదాలు.